సినిమా బాలయ్య బాబు యాక్టింగ్ ఎట్లుంది? సూపర్. ఫైట్స్ ఎక్సలెంట్. ఇంకా సినిమా డైరెక్టర్ హిట్ పడ్డట. దబిడి సాంగ్ సూపర్. ఇంకా ఇంటర్వెల్ సీన్ కూడా సూపర్. రైట్ రాని సర్వర్ బాయ్ ఎట్లుంది సినిమా? చెప్పనా బాగుంది అన్న బాబు ఎట్లుంది? డ్యాన్స్ ఎట్లా ఉంది బాలయ్య బాబు గారు? సూపర్ ఫ్యాన్. మరి బాలయ్య బాబు గారిది రామ్ చరణ్ 2 సినిమాలు వచ్చినాయి కదా, ఈ రెండిట్లలో ఏది బెస్ట్ ఉందంట? మాకు అభిమానం కాబట్టి బాలయ్య అభిమానం కాబట్టి బాలయ్య సూపర్. డ్యాన్స్ ఎలా చేసింది? స్టోరీ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ డైరెక్షన్ విషయానికి వస్తే బాబీకి హిట్ పడ్డటేనా? ఎత్తు కొట్టినట్టే. డాకు మహారాజ్ కానీ గేమ్ చేంజర్లో రెండిట్లో చూసుకుంటే ఏ సినిమా హిట్ అయింది అనుకుంటా? బాలయ్య. ఓకే అన్న ఎట్లుంది సినిమా? ఎట్లుంది? హైలైట్ ఉన్నది. బాలయ్య బాబు జై బాలయ్య. బాలయ్య బాబు యాక్టింగ్ ఎట్లుంది అన్న? మాస్ ఇదైతే తెలుసు ఆయన గురించి. హిట్ కొట్టిన బాలయ్య బాబు సుఖంగా బేజుంగే. డ్యాన్స్ ఎట్లా వేసిండే? డ్యాన్స్ ఓకే. ఎట్లుందన్న సినిమా? గేమ్ చేంజర్ కంటే బెటర్. గేమ్ 100% బెస్ట్. తమ్ముడు ఎట్లుంది బాలయ్య బాబు? సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది. యాక్టింగ్ ఎట్లుంది? యాక్టింగ్ మంచిగా ఉన్నది. మైండ్ బ్లోయింగ్. అన్ని సినిమా కంటే బంపర్ బ్లాస్ట్ మూవీ రామ్ చరణ్ గల్లంతు. బాలయ్య బాబు డ్యాన్స్ ఎట్లుందన్న? నెంబర్ 1 డ్యాన్స్. యాక్టింగ్ కానీ సూపర్ మాస్ హైలైట్. సూపర్ హిట్. సంక్రాంతి హిట్. చెప్పండి బ్రో సినిమా మంచిగా ఉంది, చాలా బాగుంది. కసా నడుస్తుంది. జై బాలయ్య సినిమా క్లైమాక్స్ సినిమా సూపర్ హిట్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. పాటలు ఎట్లా కింగ్ బాలయ్య బాబు ఎలా ఉంది? బాలయ్య బాబు జై బాబు చాలా బాగుంది బ్రో. హిట్. జై బాలయ్య. అన్న ఎట్లుందన్న సినిమా? ఓకే చూడొచ్చు. హాయ్ నాని. అన్న బాలయ్య బాబు యాక్టింగ్ ఎట్లుంది? బాలయ్య బాబు యాక్టింగ్ చాలా బాగుంది, కాకపోతే కొంచెం డైరెక్షన్ మంచిగా లేదు. డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ డ్యాన్స్ అంటే ఒక పాటలో అంత గలీజ్ స్టెప్పులు ఉన్నాయి, మంచిగా లేదు అది. అన్న పూర్తి స్థాయిలో గేమ్ చేంజర్ డాకు మహారాజ్ చూసుకుంటే ఏదో బెస్ట్ ఉందన్న? డాకు మహారాజే బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఆయన అన్న సినిమా ఎట్లుందన్న? కేవలం బాలకృష్ణ కోసం వస్తాం. దబ్బిడి ఇచ్చి పాడదేంగండి పో. సినిమా ఎలా అనిపించింది అన్న? ఇదే ఉండను ఏం కదా. సినిమా బాగుంది అన్న, హైలైట్ ఉంది. చిన్న పాప గురించి చాలా మంచిగా ఉంది. ఎలివేషన్ సెంటిమెంట్ అండ్ డైలాగ్ మస్తుంది. స్టోరీ లేనప్పుడు కానీ ఫ్యామిలీకి కానీ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవుతుంది. బాగుండదు సినిమా. తమన్ బీజిఎం గురించి ఏం మాట్లాడినా? బీజిఎం మాత్రం హైలైట్. బట్ ఇక్కడ బేస్ ఇవ్వలేదు. బీజిఎం జై బాలయ్య జై బాలయ్య. ఓవరాల్గా గేమ్ చేంజర్ దీన్ని చూసుకుంటే ఏది గెలుతుందంటారు? ఇదే బాగుంది. డైరెక్టర్ బాబీకి చాలా రోజుల తర్వాత హిట్ పడింది అంటారు. హిట్ పడింది. హిట్ పడ్డారు. 3.5 రేట్. మనకంటే ఎక్కువ లేదు. ఆంధ్ర సైడ్ మాత్రం సూపర్ డూపర్ హిట్. మనకి ఎందుకంటే అందరికీ ప్రజలకు తెలియాలి, తెలిస్తే అనుగుణంగా అందరూ ఫాలో అవుతారు. బాలయ్య దబిడి సాంగ్ గురించి చెప్పండి. అది మామూలు బాలయ్య మోత పోయింది. ఐటమ్ సాంగ్. బట్ కాకపోతే ఎలివేషన్స్ ఒకటి అండ్ స్క్రీన్ ప్లే ఒకటి అండ్ బీజిఎం ఒకటి అండ్ సెంటిమెంట్ ఒకటి, దాన్ని బట్టి చాలా బాగుంది. హీరోయిన్స్ క్యారెక్టర్ ఎలా ఉందన్న సినిమా? హీరోయిన్ క్యారెక్టర్ అనేది దాని తగ్గట్టు తీశాడు. టోటల్గా ఓవరాల్గా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అన్న. చూడొచ్చు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ గెలిచిందన్నా లేకపోతే గేమ్ చేంజర్? డాకు మహారాజ్. థ్యాంక్ యూ అన్న. చూడడానికి బాలయ్య బాబు యాక్టింగ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇస్తుంది. స్క్రీన్ చిరిగిపోవాల్సిందే. తమన్ బీజిఎం కానీ సౌండ్ కానీ దీని గురించి చాలా భారీ ఎక్స్పెక్ట్ చేస్తే సంక్రాంతి విన్నర్ డాకు మహారాజే. డాకు మహారాజ్ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్. మై ఫ్యాన్ బాలయ్య ఎవర్ గ్రీన్. డాకు మహారాజ్ జై బాలయ్య. జై బాలయ్య.